అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? మొదటిసారి మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ పచ్చడి అయితే చేనుల పనికి పోయేటప్పుడు నూరుకొని పోతారు. ఇట్లనే పోబెట్టకుండా తొందరగా పోవాలి కదా చేను పనికి పోయేటప్పుడు. కాబట్టి ఇట్లాంటి పచ్చడి అయితే నూరుకుంటారు. బొగ్గుల పొయ్యిలనో కట్టెల పొయ్యిలనో వేసి నూరుకోవాలి. కమ్మగా ఉంటుంది. ఇక ఇది ఎట్లా వేయాలో కూడా చూపిస్తా. చూసిలు కదా ఎట్లుంటుందో, సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి చేసుకోవాలి. ఇక దీనికి కావాల్సినవి అయితే 4 టమాటాలు, జీలకర్ర, కొంచెం చింతపండు నానేసుకోవాలి, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు. ఇక ఇట్లా బొగ్గులు అయితే రెడీ చేసుకున్నా. ఊళ్ళల్లో అయితే కట్టెల పొయ్యిలు అయినా వేసుకోవచ్చు. ఇక అయితే అప్పాలకు వేసినప్పుడు బొగ్గులు మిగిలిపోయినాయి. ఆ బొగ్గుల మీద అయితే వీటిని అయితే మంచిగా కాలుసుకుంటున్నా. మీకు పొయ్యి ఉంటే పొయ్యిలో కూడా వేసుకొని కాల్చుకోవాలి. ఇట్లా టమాటాలు మంచిగా కాలాలి. చూసిల్లా ఎట్లా దగ్గరికి వస్తున్నాయో అట్లా రావాలి. ఇక పచ్చిమిర్చి కూడా వేసుకొని కాల్చుకుంటున్నా. పోపు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక ఇట్లా కాల్చుకొని రోట్లో వేసి నూరుకుంటే సరిపోతుంది. కమ్మ ఉంటుంది. ఇక ఇట్లా కాలినాయి కదా, వీటిని అయితే మంచిగా కడుక్కోవాలి. ఎందుకంటే బొగ్గుల మీద కాల్చినాం కదా, ఆ బూడిదైతే అంటుకుంటుంది కదా, మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత చూడాలి మంచిగా ఉడికిపోయింది. ఆ పొట్టు కూడా ఉడిపోయింది. అట్లా మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాతనే తీసుకోవాలి బొగ్గుల మీదనే. ఇక తర్వాత రోల్ కడుకు పోయి అయితే ఇగో ఎల్లిపాయలు వేసిన ఒక 4-5, తర్వాత జీలకర్ర కొంచెం వేసుకొని మంచిగా దంచుకోవాలి. రోట్లో దంచుకుంటే కమ్మ ఉంటుంది, మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా. కాబట్టి రోట్లో దంచుకోవాలి మిక్సర్లో పట్టిన దానికంటే. ఇక పచ్చిమిర్చి మనం కాల్చుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఇక వీటిని అయితే మెత్తగా మంచిగా నూరుకోవాలి. ఇక రోట్లో నూరుకుంటే అయితే మెత్తగా రాదు, కచ్చపెచ్చ లెక్కనే వస్తుంది. అదే మంచిగా కమ్మ ఉంటుంది కాబట్టి రోట్లో నూరి చూపిస్తాను. ఇప్పుడు మనం ఉడకబెట్టుకునే టమాటాలు ఉన్నాయి కదా బొగ్గుల మీద, అవి కూడా వేసుకొని మంచిగా దంచుకోవాలి. చూసిలు కదా అట్లా మంచిగా దంచుకోవాలి. మిక్సీలో పట్టిన దానికన్నా ఇట్లా రోట్లో పట్టి వేసుకుంటే మంచిగా కమ్మ ఉంటుంది కాబట్టి నేను రోట్లో దంచి చూపిస్తున్నా. దీనికి పోపు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఇవి మెత్తగా నూరుకున్న తర్వాత అట్లా మంచిగా నూరుకోవాలి మెత్తగా. కొత్తిమీర ఉంటుంది కదా మన కొత్తిమీర, అది కూడా వేసేసుకొని నూరుకుందాం. మీరు కూడా ఒకసారి ఇట్లాంటివి వేసుకోండి. ఇంట్లో అయితే బొగ్గులు అయితే ఉంటాయి కదా, వాటితోనైతే వాటి మీద కాల్చుకోండి. మా ఇంట్లో కూడా కట్టెల పొయ్యి అయితే లేదు. ఈ అప్పాలా చేసిన బొగ్గులు ఉన్నాయి కాబట్టి వాటి మీద కాల్చి మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి, అమ్మ వాళ్ళు ఇట్లనే చేస్తారు అన్నట్టు, అందుకనే ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఎత్తన్న ఈ వీడియో. ఇక ఇప్పుడు కొంచెం చింతపండు మనం ఫస్ట్ నానబెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. నోరు రుచి లేదు, ఏదైనా తినబుద్ధి అవుతుంది అన్నప్పుడు ఇట్లాంటివి వేసుకోండి, మంచిగా ఉంటుంది, నోటికి కూడా రుచి వస్తుంది. ఇక ఇదైతే మనం మిక్సర్లో పట్టుకున్నంత మెత్తగా అయితే రాదు. మనం రోట్లో దంచుతున్నాం కాబట్టి కొంచెం కచ్చపెచ్చగానే ఉంటుంది. కానీ ఇట్లా తింటేనే అన్నంలోకైనా మంచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చేయాలి. ఇక చూసిల్లా మన నూరుడు అయితే అయిపోయింది. రోట్లో నూరుకున్నా కూడా మెత్తగానే వచ్చింది. చూడు రావు, నేను చూపిస్తాను. చూసిల్లు కదా అట్లా మెత్తగా వస్తే చాలు. ఉడకబెట్టి వేసుకుంటే ఇట్లా మంచిగా బొగ్గుల మీద కాల్చుకొని పొయ్యిలో కాల్చుకొని వేసుకుంటే మనకు కమ్మ ఉంటుంది కాబట్టి ఇట్లా వేసి చూపిస్తాను. ఇది అన్నంలో వేసుకొని తింటేనైతే మస్తు టేస్ట్ ఉంటుంది. చూసిలా ఇప్పుడైతే ఇక అంతా అయిపోయింది. దీన్ని అయితే ఒక గిన్నెలకైతే ఎత్తి చూపిస్తా చూడుల్లిగా. అట్లా గిన్నెలోకి మొత్తం ఎత్తేసుకుంటే సరిపోతుంది. చూడు ఎత్తింది కూడా మీకు చూపిస్తా చూడుల్లిగా. చూసిల్లా ఎంత మంచిగా వచ్చింది, కొంచెం మెత్తగా కూడా వచ్చింది. మీరు కూడా ఒకసారి చేసుకోవాలి ఇట్లాంటిది. దీన్నైతే నేను ఎటువంటి పోపు పెట్టట్లేదు. ఇక పచ్చిమిరపకాయలు చింతపండు ఇట్లా వేసినాం కదా, మంచిగా పుల్ల పుల్లగా కారకారంగా మస్తు ఉన్నది. మీరు కూడా ఒకసారి ట్రై చేయాలి. ఇక మీకు కనుక ఈ రోటి పచ్చడి నచ్చినట్లయితే ఇక సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి. ఇక మీ దోస్తులు ఉంటారు కదా వాళ్ళకు కూడా కొంచెం షేర్ చేయాలి.